మీడియా ఫ్యాక్టరీ అండ్ మాస్ మహారాజా రవితేజ గారు అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు ఒక వండర్ఫుల్ మూవీని మనకు అందించిన ఆనందాన్ని ఇప్పుడు ప్రేక్షకులు ఇచ్చిన సక్సెస్ ని స్టేజ్ పైన సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. వేరేగా మళ్ళీ వచ్చినాయి. అదేంటంటే ఇలా ఉన్నాయంటే దీని గురించి మనం సపరేట్గా చిన్న సెటప్ ప్లాన్ చేద్దామండి అన్నారు ప్రొడ్యూసర్ గారు. అండ్ దట్స్ థింగ్స్ అపార్ట్ ఫిలిం ఐ వాంట్ టు కంగ్రాచులేట్ కార్తిక్. చాలా బాగుంది సినిమా. నేను ఈ సినిమా మా బంధువులు, మా ఫ్రెండ్స్, మా నేబర్స్, హరీష్ గారు పెద్ద స్పీల్బర్గ్ అంటారా, సినిమాలకు వెళ్తానంటారా, ఈడో పెద్ద మండపం అంటారా అని అన్నారు. మాటలు అందరూ అన్నారు. ఈ ట్రోలింగ్ మాకేం కొత్త కాదు. ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అప్పుడు ఏమీ లేనప్పుడే ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ అన్నీ మాకు ఎప్పుడూ అయిపోయినాయి. ఎందుకు ఫర్దర్గా కూడా మేము తీసుకుంటామంటే నేనే కాదు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాం. జస్ట్ ఐ వాంట్ మేక్ ఇట్ రిమైండ్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ తెగించి ఎన్నో సౌకర్యంగా ఉంది. ద వే దిస్ ఫిల్మ్ హ్యాస్ ఓపెన్ అండ్ అన్ఫోల్డెడ్ చాలా చాలా కొత్తదనాన్ని మనం తీసుకునేటప్పుడు డెఫినెట్గా ప్రతిదీ కొత్తది రాగానే మనిషి నైజం బాగులేదంటాం. ఇదేంటి ఇలా ఉంది, ఎందుకంటే మనం అలవాటు పడిపోయి మన మైండ్ సైకలాజికల్గా పాత వాటికి సుఖంగా ఉండి కంఫర్టబుల్గా ఉండి కొత్తది ఏమైనా వస్తే ఇదేంటి అనిపిస్తుంది. ఆ తర్వాత అది అలవాటు పడిన తర్వాత మిగతావన్నీ పాచింతగా పచ్చడిలాగాను ఇది చాలా సుఖంగాను అందంగాను చాలా గొప్పగాను ఉంటుంది. ఈగిల్ అలాంటి సినిమా. ఈ సినిమా కథ అన్ని ఫోల్డ్స్తో మొత్తం తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న జల్లు పడుతుంటే చిరాకేస్తుంటుంది. ఇప్పుడే కదా వాన అయిపోయింది, మళ్ళీ చినుకేంటి తుఫరేంటని అలా అనుకోవాలి. అందరికి నమస్కారం. ఈగిల్ సినిమా చూడ ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి అక్కడ స్పెషల్ షో అరేంజ్ చేశారు మాకు. ఈగిల్ ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్గా ఉంది, బాగుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అమేజింగ్ ఫిలిం. అంటే ఇలాంటి పాయింట్ని ఎంత స్టైల్గా చెప్పడం అనేది మామూలు విషయం కాదు కార్తిక్. ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే నేను ఇంత ఇంపాక్ట్గా తీసేవాడైతే కాదనిపించింది సినిమా చేసినప్పుడు. లెట్ మీ బి హానెస్ట్ విత్ యు. అండ్ సినిమా రిలీజ్ ముందప్పటి నుంచి కూడా అన్నయ్య ముగ్గురు గురించి బాగా మాట్లాడుతున్నారు. మణిబాబు అనే అబ్బాయి డైలాగ్ చాలా బాగా రాశాడు రా, దిల్పోద్ది చూడు అని. మణిబాబు కంగ్రాచులేషన్, అప్పుడే మీరు సక్సెస్ఫుల్ రైటర్ అనుకున్నాను. ఆ తర్వాత దేవ్ జాండ్, మీ 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 పేరుని ప్రాక్టీస్ చేసినట్టు నా లైఫ్లో నేను చదువులో ప్రాక్టీస్ చేయలే. చూడండి ఈయన పేర్లు ఎప్పుడైనా జింగ్ అంటాను చూసారా, అలాగే అంత లిరికల్గా రాయటం, అవి అర్థవంతంగా రాయటం, ఉపయోగపడేట్టు రాయటం స్కిల్. ఏదో పంచులుగా రాస్తుంటారు ట్విట్టర్లో చాలా మంది, అవేవో రాస్తుంటారు, అర్థపర్థం ఉండవు. మీరు చాలా గొప్పగా రాశారు. అది ఆల్ ది బెస్ట్. ఒక రైటర్గా వెల్కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇకపోతే రవితేజ్ గారి గురించి చెప్తుంటే చరిత్ర చరణం చెప్పిందే చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మొదటి నుంచి చెప్పాలి, మధ్యలో నుంచి చెప్పాలి. కొత్తగా చెప్పకపోయినా ప్రతిసారి బాగుండే విషయం అది. మొన్న పొద్దున అప్పుడు ఇంకా చూడాలి సినిమా. ఎందుకంటే నేను అమెరికాలో చూసిన వాళ్ళ రివ్యూస్, ఆ ట్విట్టర్లో వచ్చే ట్వీట్స్ అవి చూసి డెఫినెట్గా సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అయింది అని ఫోన్ చేశాను. ప్రొడ్యూసర్ గారు కూడా నేను కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పాను. ఎందుకంటే యూఎస్ I'm tired of saying thank you, but really, again, thank you so much for everything. Thank you, Karthik sir. Thank you so much for this opportunity, for thinking I'm capable enough to pull this role off, and that I'm capable as an actor to do such an impactful role. Thank you so much. Thank you, Mani sir, for writing such an impactful role. And I think బాబు గారు మంచి వర్డ్స్ రాశారు. తక్కువ డైలాగ్స్ అయినా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ విశ్వప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అవసరం దేవుడు చాలా మంచోడు. సో మా దేవుడు చాలా మంచోడు. అలాగే మా మూడో కన్ను విశ్వ గారు. సో థ్యాంక్ యూ అండి. అలాగే రవితేజ గారి ఫ్యాన్స్కి, అలాగే ఆడియన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి
అండ్ అఫ్ కోర్స్ ఈగల్ సినిమాకి బ్యూటిఫుల్ ఎస్పెషల్గా టువర్డ్స్ ది సెకండ్ హాఫ్ టువర్డ్స్ ది క్లైమాక్స్ ఇచ్చిన బీజిఎం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. సో అటువంటి మ్యూజిక్ ఇంతకన్నా గొప్ప ప్రైజే ఉండదు. ఎవ్రీబడి ఈజ్ గివింగ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ వెన్ రవితేజ గారు గివింగ్ ఎ మోనోలాగ్. దట్స్ ఏ హ్యూజ్ అప్రైజల్ ఫర్ మీ. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రవితేజ గారు, కార్తిక్ గారు again. Kavya, we don't have scenes together, but I'm glad we are part of one film. Thank you. Everyone. ఇప్పుడు ఏమంటారు, ఇంకా మళ్ళీ మొదలు రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా, నేను కూడా చేస్తావు కదా. మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది. నేను ఇప్పుడు 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్. అతి త్వరలో ఇంకో 2 పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి, సినిమాలు చేయబోతున్నా. ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఫీజు కట్టారా? నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి? 4 సంవత్సరాలు కుదరకపోతే నా 5 ఏళ్ళు కుదరదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ఇంటికి వచ్చి అడుగుతున్నానా నా రెంట్ కట్టండి అన్నా, నన్ను కూడా చేయండి అను. సినిమా లేకుందని ఫ్రస్ట్రేషన్ ఇదా నాకు తర్వాత అనిపించింది. ఎక్కడో చదివా, హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు. రైటర్ డైరెక్టర్ మాట్లాడు. సురేష్ గుండెడ్డి ఏదో కౌంటర్ వేసా, 10 మంది ఫోన్ చేసి నేను దాన్ని ఏం చేయాలి, నాకు చాలా బాధ వేసిన తర్వాత ఆలోచించుకుంటే. ఎందుకు అనవసరంగా మనం ఒక ఇండస్ట్రీ కదా, సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా. మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీస్తున్నామని చెప్పట్లా, తీయాలి అని చెప్తున్నాం. మేము ఒక వ్యాపారం చేస్తాం. సినిమా ఫస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. అండ్ మణిబాబు గారు మీ డైలాగ్స్ బయట అందరూ బోల్డ్ చెప్పుకుంటున్నారు, బోల్డ్ మీమ్స్ అవుతున్నాయి, బోల్డ్ రీల్స్ అవుతున్నాయి. అసలు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క రేంజ్ లో ఉందన్నమాట. ఆ ప్రాసకి అంతులేదు, నిజంగా అద్భుతం అండి. అండ్ అఫ్ కోర్స్ కిల్లర్ ని కూడా ప్రేమలో పడేసేంత అందం అంటే ఆబ్వియస్ గా కావ్య తాపర్ అంత అందంగా ఉండాల్సిందే. బ్యూటిఫుల్, యూ ఆర్ అమేజింగ్. అండ్ వి థరోలీ ఎంజాయ్డ్ ద లవ్ ట్రాక్ అండి. అంటే బుల్లెట్లతో కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అని మాకు ఇప్పుడే తెలిసింది. అది ఎంత ఇంట్రెస్టింగ్ గా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అని అంటే లవ్ ట్రాక్ కూడా అంతే ఎంగేజింగ్ గా ఉంది, ఎమోషనల్ గా ఉంది అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ అవసరాల శ్రీనివాస్ గారు, మీరు మాత్రమే అవసరం అనిపించే పాత్రలు చేసుకోవాలని మీరు ప్రూవ్ చేస్తూనే ఉంటారండి ప్రతి క్యారెక్టర్తో. సో అలాగే ఈ సినిమాలో కూడా